క్యాబిన్ మేట్ 24 hours స్టడీ హాల్ అండ్ వర్క్ స్పేస్ మొబైల్ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఇప్పుడే మీ క్యాబిన్ బుక్ చేసుకోండి. నమస్తే, నేను విజయ్. పాకిస్తాన్కి ఇండియాకి మధ్య సీజ్ ఫైర్ జరిగిన తర్వాత ఇప్పటికే దీనికి సంబంధించి కూడా యుద్ధం జరుగుతున్నటువంటి సమయంలో కావచ్చు, లేదంటే ఆపరేషన్ సింధూర్ జరుగుతున్నటువంటి క్రమంలో కావచ్చు, పాకిస్తాన్ని నడ్డి విరిచేసాం. అయితే ఇప్పుడు పాకిస్తాన్కి సహకరించినటువంటి దేశాల మీద ఏం చేయబోతున్నాం, ఆ దేశాలకు సంబంధించి ఎలాంటి ఇబ్బంది కలిగించే అంశాల మీద మనం పరిశీలన చేయబోతున్నాం. ముఖ్యంగా టర్కీ, అజర్బైజాన్ ఈ రెండు దేశాలు కూడా అవుట్రైట్గా పాకిస్తాన్ని సపోర్ట్ చేశాయి. అయితే ఇప్పుడు వీటితో ఉన్నటువంటి వాణిజ్య సంబంధాలని మనం తెంచుకోబోతున్నామా? నిజంగా అది జరిగితే ఇండియాకి ప్రయోజనమా లేదంటే నష్టమా? దీని గురించి డీటెయిల్గా డిస్కస్ చేద్దాం. మనతో పాటు ఉన్నారు ఫైనాన్షియల్ ఎక్స్పర్ట్ ప్రొఫెసర్ డాక్టర్ జీవీఆర్ శాస్త్రి గారు. సార్ నమస్తే. నమస్తే శాస్త్రి గారు, ఇప్పుడున్నటువంటి సిచ్యువేషన్ చూస్తే బాయ్కాట్ టర్కీ అండ్ అజర్బైజాన్ అంటున్నాం. ముఖ్యంగా ఈ దేశాలకి మన దేశం నుంచి టూరిస్టులు ఎక్కువ సంఖ్యలో వెళ్తుంటారు, లక్షల సంఖ్యలో వెళ్తుంటారు. అదేవిధంగా టర్కీ నుంచి కూడా మనం యాపిల్స్ కావచ్చు, లేదంటే కొన్ని గ్రానైట్ ఇవన్నీ కూడా మనం ఇంపోర్ట్ చేసుకుంటాం. అయితే వీటిని ఇంపోర్ట్ చేయకూడదని మర్చెంట్ అసోసియేషన్ ఒక డెసిషన్ తీసుకుంది. దీనివల్ల ఎలాంటి వాళ్ళకి నష్టం చేకూరే అవకాశం ఉంది? మనకి కూడా ఏదన్నా ఇబ్బంది వచ్చే అవకాశం ఉందంటారా? అజర్బైజాన్ అంటే మన ఆర్మేనియాకు అజర్బైజాన్ అండ్ ఆర్మేనియా వాళ్ళిద్దరి మధ్య యుద్ధం జరుగుతుంది. సో మన ఆర్మేనియాకు మన వారికి సంబంధించిన అమ్యునేషన్ ఏంటి కొంత మనం అమ్మాం. ఆర్మేనియాకి మనం సపోర్ట్ చేసాం, ఎందుకంటే వాళ్ళ వైపు ధర్మం ఉంది కాబట్టి. టర్కీ నాకు అర్థమైంది ఏంటంటే టర్కీ రోలు చాలా సందిగ్ధం. ఎందుకంటే టర్కీ నాట్ ఓన్లీ సరోగస్ వాళ్ళ రేడియో సిస్టమ్ ఇచ్చింది, రాడార్లు ఇచ్చింది, డ్రోన్స్ ఇచ్చింది. తర్వాత మనకు తెలిసింది ఏంటంటే వాళ్ళ పైలట్స్ ను కూడా పంపించింది. షిజాంగ్ అనే ఒక స్టేట్ లో ఉరికి అనే సిటీలో, చైనా ఉరికి అనే సిటీలో వీళ్ళందరూ సమావేశమై దానికి టర్కీ ఆర్మీ చీఫ్ కూడా అటెండ్ అయ్యాడు, చైనా వెయిస్ ఆర్మీ చీఫ్ అటెండ్ అయ్యాడు, పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ అటెండ్ అయ్యాడు, చైనా నుంచి 12,000 మంది ఎయిర్ ఫోర్స్ కి సంబంధించిన వ్యక్తులు వచ్చారు. అలాగే 14,000 మంది నేవీకి సంబంధించిన వ్యక్తులు చైనా నుంచి వచ్చారు. కనీసం 500-600 మంది వీళ్ళు ఎయిర్ ఫోర్స్ కి సంబంధించి టర్కీ వాళ్ళు వచ్చారు. ఎందుకంటే మనం ఆపరేషన్ దోస్త్ అని చెప్పి మనం టర్కీలో వాళ్ళకి భూకంపం వచ్చినప్పుడు ఎంతో డబ్బుతో, ఎంతో విధానంగా వాళ్ళకి 2-3 నెలలు కష్టపడి వాళ్ళకి మొత్తం అన్ని ఏర్పాట్లు, వాళ్ళకి అన్ని ఎంత సహాయం చేయాలో అంత సహాయం మనం చేసాం. కానీ టర్కీ నుంచి ఎప్పుడు ఊహించలేదు. ఎందుకంటే వాళ్ళకి ఎందుకో టర్కీ వాళ్ళ ప్రెసిడెంట్ ఎర్డోగాన్ అతను ఎందుకో సంహావ్ ఎప్పుడు ఒక కామెంట్స్ చేస్తూ ఉండడం ఇండియా మీదే అతను పద్ధతిగా ఉంది. ఇంకెక్కడి నుంచి ఏం చేయాలంటే వాళ్ళకి ఆర్థిక వ్యవస్థకు పటిష్టమైన, వాళ్ళ ఆర్థిక వ్యవస్థ పెద్దగా ఏం లేదు అని అనుకుంటాం, కానీ వాళ్ళకి లీమా అది ఉన్న దానికి అంత పెద్ద స్టోరీ లేదు. ఆ వాల్యూ పడిపోయింది, ఆర్థిక వ్యవస్థ పడిపోయింది, వాళ్ళు అస్తవ్యస్తంగా ఉన్నారు, వాళ్ళ ఎకానమీ కొలాప్స్ అయిపోతుంది, చివరిలో ఉంది. వాళ్ళకి పాకిస్తాన్కి పెద్ద పెద్ద గొప్పగా తేడా ఏం లేదు. వాళ్ళు చెప్పుకుంటారు కానీ అంత పెద్ద స్టోరీ వాళ్ళ దగ్గర లేదు. ఎందుకంటే ఓన్లీ వాళ్ళకి ఏంటంటే ఆ రివర్ ఉండడం వల్ల, ఆ సంధి ఉండడం వల్ల ఏంటంటే టర్కీలోంచి మొత్తం బ్లాక్ సీలోకి అన్ని ఎంటర్ అవుతాయి. సో దాని మూలన అంతకంటే సూయిజ్ కెనాల్ ద్వారా వచ్చేటువంటి రెవెన్యూ మీదనే ఆధారపడి ఉంటారా? దాని మీద ఆధారపడి ఉంటారు. ఆ సూయిజ్ కెనాల్ తప్పించి అంతకు మించి వాళ్ళ దగ్గర అంత స్టోరీ ఏం లేదు. కానీ 12 బిలియన్ల డాలర్స్ బిజినెస్ మనం చేస్తున్నాం ఏటా టర్కీతో. ఇప్పుడు అది చేయండి, ఎందుకంటే ఇప్పుడు మన భారతదేశ ప్రజలకి చాలా సుస్పష్టంగా అయిందంటే ఒక చేత్తో మీ పైలట్ల ద్వారా మన ఇండియన్ స్థావరాల మీద, డిఫెన్స్ స్థావరాల మీద, ప్రజలను చంపాలనుకునే ఈ కంట్రీ వాళ్ళు దేవాలయాల్ని, అమృత్సర్లో దేవాలయాన్ని అన్నిటినీ కూడా టార్గెట్ చేశారు. వీళ్ళు పైలట్ల రూపంలో వీళ్ళు ఇందులోనే ఉన్నారు. ఎందుకంటే చాలా మటుకు P-10, P-15 పైలట్లు పాకిస్తానీ P-10, P-15 విమానాలని, యుద్ధ విమానాలని పాకిస్తానీ పైలట్లు నడపలేదు, ఎందుకంటే వాళ్ళకి ట్రైనింగ్ లేదు. సో దాని మూలనే దాని ట్రైనింగ్ ఉన్న టర్కీ, చైనా పైలట్లే వాళ్లే వచ్చారు. అది మన ఇండియన్ ఫోర్సెస్ అబ్జర్వ్ చేశారు, చాలా క్లారిటీగా అబ్జర్వ్ చేశారు. 11 బేస్లు కొట్టేసిన తర్వాత వాళ్ళకి అప్పుడు అర్థమైంది మనం ఇంకా కష్టం ఇక్కడ ఉండలేమని చెప్పి పారిపోయారు.
టర్కీ వాళ్ళు బేస్ చేసుకున్నది కడ్డు ఎయిర్ బేస్ నుంచి చేశారు వీళ్ళందరూ. సో నేను చెప్పేది ఏంటంటే దీన్ని మీరు మొత్తం ఇండియా వైడ్ టూరిజం బ్యాన్ చేయాలి. టూరిజం కంప్లీట్ గా టర్కీ టూరిజం ని కంప్లీట్ గా బ్యాన్ చేయాలి. మొత్తం అందరూ బయటకు వచ్చి 140 కోట్ల మందిలో మనం అందరం సోషల్ మీడియా దగ్గర ఉంటాం. అందరూ సోషల్ మీడియాలో ఈ విషయం చెప్పాలి. భారతదేశానికి మన సైనికులు అందరం సైనికులకి 14 లక్షలు 15 లక్షల మంది ఉంటారు. ప్రతి సైనికుడి ఇంటికి మనలో కనీసం 100 మందినే వెళ్ళి పలకరించవచ్చు, 100 మందిని వెళ్ళి చెప్పొచ్చు మేము మీకున్నాం, భారతదేశం ఉందని. ఎందుకంటే వాళ్ళు ఎంతో వీరోచితంగా పోరాడి మనకు ఒక గీత కూడా లేకుండా అంత సేవ్ చేశారు మనని. వాళ్ళకి ఆ మాత్రం కృతజ్ఞతలు చెప్పుకోవాల్సిన బాధ్యత మంది కదా, పొలిటీషియన్స్ గా బాధ్యత కదా. ఏదో ఒకళ్ళకి ఇద్దరికి వెళ్ళి చైతన్య యాత్రలు లేదా చావు యాత్రలు అన్నట్టుగా వెళ్తూ ఉంటారు వీళ్ళు. అది కాదు కదా, మొత్తం 15 లక్షల మంది వీళ్ళకి 12 లక్షల మంది అడిషనల్ ఫోర్సెస్ ప్రతి ఒక్కరి ఇంటికి మనం వెళ్దాం, కృతజ్ఞతాభావంతో వాళ్ళకి చెప్తాం. ఎందుకంటే ఈ రోజు రాత్రి మనం ఎంతో క్షేమంగా పడుకున్నాం, మన ఇంట్లో మన ఫ్యామిలీతో ఉన్నాం అంటే ఆ 27 లక్షల మంది వాళ్ళు. సో ఆ 27 లక్షల మందికి మనం ప్రతి ఒక్క సైనికుడి ఇంటికి వెళ్దాం. పొలిటికల్ పార్టీస్ ఏంటి, ఆఫీసర్స్ ఏంటి, సామాన్య ప్రజలు ఏంటి, టీవీ ఛానల్స్ ఏంటి, ఎవరైనా సరే అందరం వెళ్దాం. ఎందుకంటే మీరు చెప్పినట్టు ప్రతి ఒక్కరు కూడా మన ఇండియన్ ఏదైతే మిలిటరీ ఫోర్సెస్ ఉన్నాయో సైనికులకి సోల్జర్స్కి ఖచ్చితంగా సపోర్ట్ చేయాలి. అయితే ఇప్పుడు ఇంటికెళ్ళి చెప్తే వాళ్ళకి ఇప్పుడు ఫోన్లో మాట్లాడినప్పుడు ఇంతమంది వచ్చారు మిమ్మల్ని అప్రిషియేట్ చేశారంటే ఆ మోరల్ ఇట్స్ గోయింగ్ టు బి అ వెరీ హైయెస్ట్ మోరల్. అది మనకి తెలంగాణ తెలుగు ప్రజలకు కూడా నేను చెప్పేది ఏంటంటే ఆ ఆంధ్ర తెలంగాణలో కనీసం ఒక 60-70 వేల మంది సైన్యం ఉంటారు. ఆ సైన్యం ప్రతి ఒక్కరిని గుర్తించండి, వాళ్ళ ఇంటికి వెళ్ళండి. ఇది ఎంతో కష్టపడి చేసే విధానం. వాళ్ళు రాత్రనగా పగలనగా తిండి తినకపోయినా మన కోసం కష్టపడుతున్నారు. మనం ఈ రోజు ఇళ్లలో కూర్చుని మనం మాట్లాడుతున్నాం, మనం ఇచ్చేస్తున్నాం అంటే దానికి ఎంతో గర్వకారణంగా చెప్పుకునే వాళ్ళ యొక్క పనితనం, వాళ్ళ యొక్క కష్టం, వాళ్ళ యొక్క దేశం ముందు ఉన్న వాళ్ళ భక్తి. సో వాళ్ళ ప్రతి ఒక్కళ్ళ ఇంటికి వెళ్దాం. ఆ తెలుగు రాష్ట్రాల్లో ఉన్న రాజకీయ నాయకులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, జర్నలిస్టులు ఎంతమంది అయితే ఉంటారో అందరూ ఆ ఆర్మీ ఎవరెవరు పనిచేస్తున్నారు, ఎక్కడ పనిచేస్తున్నారు, వాళ్ళ ఇల్లు ఎక్కడ, వాళ్ళు ఎంతమంది, వాళ్ళని కలుద్దాం. వాళ్ళందరికీ ఒక రకమైన మోరల్ సపోర్ట్ ఇస్తే మనకే ఇది చేద్దాం. ఇదేంటంటే అన్ని దేశాల్లో జరుగుతుంది, నార్వే, స్వీడన్, ఎక్కడైనా సరే ఇలాగే జరుగుతుంది. అది మనం కూడా చేద్దాం, మనం వెళ్ళగలుగుదాం. అలాంటివి చేయాలి. ఇది టర్కీని కంప్లీట్ గా బ్యాన్ చేద్దాం. మొత్తం సినిమా షూటింగ్ లేంటి, టీవీ షూటింగ్ లేంటి, మొత్తం అసలు టర్కీకి సంబంధించి కానీ ఒక్క అనుమానం ఉంది శాస్త్రి గారు. ఏంటంటే మనం ఒకవేళ అక్కడికి వెళ్ళకపోతే, నిజంగా మీరు అన్నట్టుగా టూరిస్టులు ఎవరు కూడా అక్కడికి వెళ్ళకపోతే వాళ్ళకి టూరిజం డిపార్ట్మెంట్ అంతా కూడా పూర్తిగా దాని మీదే డిపెండ్ అయింది, అక్కడ ఆర్థిక వ్యవస్థ కొంతవరకు. సో అది కొలాప్స్ అవుతుంది. అయితే మనం క్రూడ్ ఆయిల్ని అక్కడి నుంచి మనం దిగుమతి చేసుకుంటున్నాం. మనం ఒకవేళ కంప్లీట్గా మీరు అన్నట్టుగా టర్కీని పూర్తిగా మనం బ్యాన్ చేస్తే మనకు వచ్చే ఇబ్బంది ఏం లేదంటారా? మనకి వచ్చే ఇబ్బంది ఏమీ లేదండి. మనకు వచ్చే ఇబ్బంది ఏమీ లేదు. అజర్బైజాన్ తో అంటే నేను ఇంకా అర్థం చేసుకుంటాను, కానీ టర్కీని మాత్రం నేను అర్థం చేసుకుంటాను. వాళ్ళకి మనం పూర్తిగా ప్రజలకి చాలా స్పష్టంగా చెప్తాను, పాకిస్తాన్ ఎంతో టర్కీ అంతే. టర్కీని మొత్తం, ఎందుకంటే వాళ్ళ దేశ ప్రజలు వాళ్ళ దేశ అధ్యక్షుడికి చెప్పుకోవాల్సిందే. వాళ్ళ పైలట్లు వచ్చి మన ఇండియా మీద అటాక్ చేయవలసిన అవసరం లేదు. మనం ఎప్పుడు వాళ్ళకి ఆపరేషన్ దోస్త్ అని వాళ్ళు ఎర్త్క్వేక్లు వచ్చి, భూకంపం వచ్చి సర్వనాశనం అయిపోతే మన నేషనల్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీ పీపుల్ 200-300 మంది అక్కడ ఉండి 500-600 మంది పైన ఎక్కువ ఉండి కూడా వాళ్ళకి సేవలు చేసాం మనం. వాళ్ళందరికీ ఎటువంటి కష్టం లేకుండా చూసుకున్నాము. విలేజెస్కి వెళ్ళి మనం వెతికిచే వాళ్ళందరికీ హెల్త్ వైజ్ మనం ట్రీట్మెంట్లు ఇచ్చాం. ఆ మాత్రం కనీసం సిగ్గు శరం లేని ఈ టర్కీ దేశానికి ప్రజలందరూ బయటకు వచ్చి మనం ఒకటే చెప్తున్నాం, మనం ప్రతి సైనికుడు ఇంటికి వెళ్ళాలి, ప్రతి సైనికుడి ఇంటికి వెళ్ళాలి. శాస్త్రి గారు మీరు అన్నట్టుగా టర్కీని బాయ్కాట్ చేస్తే, బ్యాన్ చేస్తే నిజంగా వాళ్ళతో ఆర్థిక వ్యవహారాలు అన్ని విషయంలో కూడా వాళ్ళు ఆలోచించి మేము చేసింది తప్పు, మేము చేసింది చాలా తప్పు. మన ప్రజల్ని, మన సైన్యాన్ని, వాళ్ళు మన సైన్యాన్ని టార్గెట్ చేశారు. మన సైన్యాన్ని టార్గెట్ చేశారంటే టర్కీ మనని టార్గెట్ చేసింది. ఇదే విధానం. ఈ విధానం మనం ఈ రకంగానే ఉండాలి. ఇలా ఉంటేనే మనం కరెక్ట్ అవుతాం. ఇలా ఉంటే మీరు అన్నట్టుగా పూర్తి స్థాయిలో సెలబ్రిటీస్ మొత్తం అందరూ బయటకు వచ్చి చెప్పాలి ఈ విషయం. ఎస్, టర్కీని బ్యాన్ చేద్దాం, టర్కీ ఎట్టి పరిస్థితుల్లో వెళ్ళడానికి వీల్లేదు. టర్కీ ఫ్లైట్ ఆపరేషన్ బంద్ అయిపోవాలి, టర్కీ ఎంబసీ కూడా బంద్ అయిపోవాలి. మనకు అవసరం లేదు టర్కీ. సో అదే జరిగితే
టర్కీ విలువలాడుతుందా? టర్కీ విలువలాడడం మన ఆబ్జెక్టివ్ వల్ల విలువలాడాలని కాదు, మన ఆబ్జెక్టివ్ మనం చేసిన సేవాభావానికి ఇదే మీరు ఇచ్చే గుర్తింపు. మన మనుషుల్ని పెట్టి మీరు ఎర్త్క్వేక్ టైంలో ఎంతో కష్టంలో ఉంటే మేము ఉండి 3-4 నెలలు ఉండి మన మనుషులుండి మనం ఎంతో సేవ చేసాం. ఆ సేవ చేసింది దర్పణం ఇదే. సో దానికి పరిహారం చెల్లించుకోవాలి కదా. దానికి పరిహారం వాళ్ళు చెల్లించవలసిన పరిస్థితుల్ని చెల్లించాల్సిన ధర్మం ఉంది. సో నేను ప్రజలకు చెప్పేది ఏంటంటే, ఎట్టి పరిస్థితుల్లో తెలుగు ప్రజలకి చెప్పేది 60-70 వేల మంది సైన్యం ఉంటారు ఇండియాలో. మన భారతదేశం తరఫున ఈ తెలుగు 2 రాష్ట్రాల్లో మీరు మొత్తం ప్రతి సైనికుడి ఇంటికి వెళ్ళండి. 100 మంది, నేను 6 సైనికుల ఇంటికి వెళ్ళాను. వాళ్ళకి నా తోచింది నేను పట్టుకుని తీసుకుని వెళ్ళాను. వాళ్ళు ఎంతో ఆనందించారు. ఓ సార్ థ్యాంక్ యూ, మమ్మల్ని ఎస్ మా ఆయన పనిచేస్తున్నారు, అక్కడ ఉన్నారు. వాళ్ళకి ఎంతో సపోర్ట్ అది మనం చేయాలి. ప్రతి ఎమ్మెల్యే ఇదే పనిగా పెట్టుకుని చేయండి, ఇదే పనిగా పెట్టుకోండి. ప్రతి ఆఫీసర్ ఇదిగా పట్టుకొచ్చండి. సాయంత్రం అయితే చాలు మీరు అందరూ వెళ్ళండి, ప్రతి ఒక్కరు వెళ్ళండి. ఇది ఒక ఉద్యమంలా జరగాలి. 15 లక్షల మంది ప్లస్ 13 లక్షలు 28 లక్షల మంది ఇంటికి మనం అందరం వెళ్ళి తీరాలి. ఏ రకంగా ప్రైమ్ మినిస్టర్ వెళ్ళి అక్కడ అందులో ఆ ఎయిర్పోర్ట్ చూసి వచ్చాడు, ఆయన అందరితోనూ కలిసి తిరిగాడు. అది జరగాలి. అలాగే మనం కూడా చేయాలి. రావాలి. వీళ్ళు కావాలంటే తీసేస్తూ ఉంటారు, దాని పేరేంటి సినిమాలు తీసేస్తూ ఉంటారు, బార్డర్ సినిమాలు, మిలిటరీ సినిమాలు. వెళ్ళండి ఇప్పుడు ఒకసారి వెళ్ళి వాళ్ళు వెళ్ళండి, తప్పేంటి? ప్రతి ఒక్కరింటికి వెళ్ళండి, ఎక్నాలెడ్జ్ చేయండి. దేశ సేవ కోసం నువ్వు నిలబడ్డావు, దేశ సేవ కోసం నిలబడ్డావు. ఈ రోజు మేము లైట్ ఫ్యాన్ ఏసీ వేసుకుని పడుకున్నాం అంటే నీ వల్లే. రైట్ సార్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. ఎస్, థ్యాంక్ యూ సో మచ్. ఇది సో ఫైనాన్షియల్ ఎక్స్పర్ట్ జీవీఆర్ శాస్త్రి గారు చెప్తున్నట్టుగా ఖచ్చితంగా టర్కీకి సంబంధించి, అంటే టర్కీ దేశానికి సంబంధించిన పర్యాటక రంగానికి మనం వెళ్ళడం వల్ల, ఇక్కడి నుంచి మన టూరిస్టులు వెళ్ళడం వల్ల ఎంతో తోడ్పాడుంది. అయితే ఇప్పుడు పూర్తి స్థాయిలో టర్కీని బ్యాన్ చేయడం వల్ల, అక్కడికి వెళ్ళే ట్రిప్స్ను కూడా మనం క్యాన్సిల్ చేసుకోవడం వల్ల, అలాగే వాణిజ్య సంబంధాలను కూడా కట్ చేసుకోవడం వల్ల టర్కీకి మనకు మధ్య సంబంధాలు తెగిపోతేనే చాలా బాగుంటుంది. ముఖ్యంగా భారత్కు వచ్చేటువంటి నష్టం ఏమాత్రం లేదు. అయితే టర్కీ పూర్తి స్థాయిలో పాకిస్తాన్ని సపోర్ట్ చేసింది. టర్కీకి భూకంపం వచ్చిన టైంలో, అక్కడ ఎంతో ఇబ్బందులు పడుతున్న సమయంలో మన భారతదేశం సంబంధించి కూడా ప్రత్యేకంగా ఒక టీంను కూడా పంపించడం జరిగింది. కనీసం ఆ కృతజ్ఞత, ఆ విశ్వాసం కూడా చూపించలేదు టర్కీ. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా, సెలబ్రిటీసు, నార్మల్ పబ్లికే కాకుండా ప్రతి ఒక్కరూ ముందుకు వచ్చి, పొలిటీషియన్లు అలాగే ప్రజాప్రతినిధులు వీరందరూ కూడా ముందుకు వచ్చి టర్కీని బ్యాన్ చేయాలి అనేటువంటి ఒక నినాదాన్ని తీసుకెళ్ళాలి. అదేవిధంగా సోల్జర్స్ ఫ్యామిలీ కూడా మేమున్నామంటూ కూడా ప్రతి ఒక్కరు కూడా ఆ కుటుంబాలను కలిసి వాళ్ళు సపోర్ట్ చేయాలని ఆయన కోరుతున్నారు. థ్యాంక్ యూ సో మచ్.